వాట్ ఈస్ టపుల్స్? మన కాన్సెప్ట్ వాట్ ఈస్ టపుల్స్? టపుల్స్ అంటే మల్టిపుల్ వాల్యూస్ ఒకటే వేరియబుల్లో స్టోర్ చేయడం. కానీ లిస్ట్లో అట్లా కాదు, టపుల్ని చేంజ్ చేయలేము. అంటే దాన్ని ఇమ్యూటబుల్ అంటారు. ఇమ్యూటబుల్ అంటే ఏంటి? వన్స్ మన డేటా అనేది స్టోర్ చేసినప్పుడు తర్వాత మనం దాన్ని మళ్ళీ రీఎడిట్ చేయలేమండి. దాన్ని ఇమ్యూటబుల్ అంటాం. సో టపుల్స్ని పైథాన్లో మనం ఎలా తీసుకుంటాం అనేది చెప్తాను. విజువల్ స్టూడియో కోడ్ ఓపెన్ చేశాను. ఓకే, ఇక్కడ మై టపుల్ అని వేరియబుల్ నేమ్ పెట్టుకున్నాను. టపుల్ నేమ్ మై టపుల్ చాలు. ఐఫోన్ పెట్టుకున్నాను. సో మై టపుల్ ఈక్వల్ టు 1 2 3 4 అని పెట్టుకుందాం. 4 పెడదాం. సో ఏంటండి, సో దాని తర్వాత ప్రింట్ ఆఫ్ మై టపుల్ అని పెట్టుకుందాం. అంటే ఇప్పుడు ఏమొస్తుంది, ప్రింట్ చేస్తే 1 2 3 4 అనే వాల్యూస్ వస్తాయి కదా. ప్రింట్ చేసి చూపిస్తాం. సో ఇక్కడ చూడండి 1 2 3 4 అని వచ్చింది. ఇది మీకు తెలిసిందే కదా. ఇప్పుడు నెక్స్ట్ ఇంకోటి చెప్తాను. టీ ఈక్వల్ టు రౌండ్ బ్రాకెట్ 1 2 3 4 తీసుకున్నాను. లేదు 10 కామా 20 కామా 30 40 10 20 30 దాకా తీసుకున్నాను. చాలు, అంటే సింపుల్గా ఉంటుందని మీకు తీసుకున్నాను. టెన్ 20 30 కదా చెప్తాను. ఓకే, ఇప్పుడు ప్రింట్ ఆఫ్ టీ ఆఫ్ 0 అని పెడితే ఇప్పుడు ఏమొస్తుంది, ప్రింట్ చేస్తే రన్ చేసి చూపిస్తాను. టెన్ వచ్చింది చూసారా. అంటే ఇది 0, ఇది 1, ఇది 2 అనమాట. టీ ఆఫ్ 0 అని కొడితే 10 వస్తుందండి. అదే మనకి ఫస్ట్ వేరియబుల్ ఏముందో తెలియాలంటే 1 అని కొడతామండి. ఇప్పుడు ఏమొస్తుంది, 20 వస్తుంది కదా. చూద్దాం 20 వస్తుందా లేదా. చూసారా 20 వచ్చింది. సేమ్ అలానే 2 అని పెడితే ఏమొస్తాయి, 30 వస్తాయి. అంటే చూడండి, థర్టీ అని వచ్చింది. సో ఇలా అండి చేస్తాము. ఇలా మనం యాక్సెస్ చేస్తామండి. ఇండెక్స్ యూజ్ చేసి వాల్యూస్ యాక్సెస్ చేయొచ్చండి. ఇండెక్స్ అంటే ఏమీ లేదు, ఇది 0, ఇది 1 2 ఇండెక్స్ అండి ఉన్నాయి. సో టీ బ్రాకెట్లో 2 పెట్టాను కదా, ఈ 2ని మన ఇండెక్స్ వాల్యూ అంటాం. అంటే ఇది 0 వాల్యూ, ఈ 2 ఫస్ట్ ఇండెక్స్, సెకండ్ ఇండెక్స్ అని ఇలా చెప్తానండి. మీరు వన్స్ ప్రోగ్రామింగ్లోకి వెళ్తే మీకు నేమ్స్ ఇవన్నీ గుర్తుండిపోతాయండి. నెక్స్ట్ టపుల్ అనేది ఇమ్యూటబుల్ అండి. చెప్పాను కదా మీకు ఆల్రెడీ, టపుల్ ఈజ్ ఇమ్యూటబుల్. ఇది మీకు ఇంటర్వ్యూలో అడగచ్చు. టపుల్ అంటే టపుల్కి లిస్ట్ తేడా ఏంటి? లిస్ట్ అనేది ఇమ్యూటబుల్, టపుల్ అనేది ఇమ్యూటబుల్ అండి. ఇమ్యూటబుల్ అంటే వాల్యూస్ని మనం చేంజ్ చేయలేము.
టీ ఆఫ్ టూ. ఓకే. ఇప్పుడు టీ ఈక్వల్ టు 10, 20, 30 ఉన్నా కూడా టీ ఆఫ్ జీరో ఎంత వస్తుందండి ఇక్కడ? 10 వస్తుందా? ఇక్కడ సపోజ్ టీ ఈక్వల్ టు 1, 2, ఇక్కడ 3 ఉందనుకోండి. ఓకే. టీ ఈక్వల్ టు 1, 2, 3 అని ఉందంట. ప్రింట్ ఆఫ్ జీరో అంటే 10 రాదు కదా, 1 వస్తుంది. మనం జీరో జీరో ఇండెక్స్లో 10 అని పెట్టలేమండి. జీరోత్ ఇండెక్స్ 1 అనే ఉంటుంది. దాన్ని మనం మార్చలేము. చూడండి, వన్ అనే వస్తుంది కానీ 10 అని రాదు. 10 మనం ఎడిట్ చేయలేం అనమాట. వన్స్ టపుల్ అనేది క్రియేట్ అయిన తర్వాత దాన్ని మనం ఎట్టి పరిస్థితుల్లోనే చేంజ్ చేయలేమండి. అలా గుర్తుపెట్టుకోండి. అదే లిస్ట్ అయితే మనం చేంజ్ చేయొచ్చు అండి. మీకు డిఫరెన్స్ చెప్తాను ఇప్పుడు. టపుల్కి లిస్ట్ డిఫరెన్స్ ఏంటంటే టపుల్లో రౌండ్ బ్రాకెట్స్తో డినోట్ చేస్తామండి. అదే లిస్ట్ అయితే స్క్వేర్ బ్రాకెట్స్తో డినోట్ చేస్తాము. సెకండ్ చేంజ్, టపుల్స్లో చేంజ్ చేయలేమండి వాల్యూస్ని. అదే లిస్ట్లో చేంజ్ చేయొచ్చు. అది నో ఎస్ అని పెట్టుకున్నాం. ఇదేంటంటే టపుల్ అనేది స్పీడ్ అనేది ఫాస్ట్గా ఉంటుందండి, లిస్ట్ అనేది స్లోగా ఉంటుందండి. అంతేనండి. 3 డిఫరెన్స్ మీరు గుర్తుపెట్టుకోండి. సో మీ ప్రోగ్రామ్స్ ఆటోమేటిక్ చేయగలరు మీరు. ఇప్పుడు మీకు రియల్ ఎగ్జాంపుల్ చెప్తానండి నిమిషం. ఇప్పుడు స్టూడెంట్ అనేవాడు ఉన్నాడు. సపోజ్ నాదే ఎగ్జాంపుల్ తీసుకోండి. స్టూడెంట్ ఈక్వల్ టు సచ్చ అని పెట్టుకున్నాం. డబల్ కోట్స్ మనకి వేరియబుల్లో ఉంది కాబట్టి డబల్ కోట్స్లో పెడతాం. SATYA సత్య. ఓకే. నెక్స్ట్ ఏజ్ 25 ఇయర్స్ అనుకోండి. నెక్స్ట్ ఏం నేర్చుకుంటున్నాడు? పైథాన్ కదా. ఇప్పుడు ఇది ఉంది. స్టూడెంట్ అనే వాల్యూ ఇచ్చాను. సెర్చ్ 25 పైథాన్ అని ఇచ్చాను. ఇప్పుడు మన స్టూడెంట్ వాల్యూ అనేది అవుట్పుట్లో రావాలి అంటే ఏం చేస్తాం? ప్రింట్ చేస్తాం కదా. సో నేను ప్రింట్ చేయాలనుకుంటున్నాను. ప్రింట్ ఆఫ్ సత్య. ఓకే. ఇప్పుడు మనం రన్ చేస్తే ఏమొస్తుంది? సెర్చ్ 25 పైథాన్ 3 వస్తాయి కదా. ఓ సారీ, ప్రింట్ ఆఫ్ సెర్చ్ ప్రింట్ ఆఫ్ స్టూడెంట్ అని వస్తుంది. సో ఇలా అండి మీరు ఎర్రర్స్ రావచ్చు. సో మీరు ఒకసారి చూసుకోండి. మీరు ఏం టైం చేసినా 2-3 టైమ్స్ చూడండి, ఏం ప్రాబ్లం లేదు. ఇదండి స్టూడెంట్ అని కొడితే సెర్చ్ 25 పైథాన్ 3 వచ్చాయి కదా వాల్యూ. ఇప్పుడు మీకు ఒక ఎక్సర్సైజ్ ఇస్తానండి.
మీకు ఎక్సర్సైజ్ ఏంటంటే ఎక్సర్సైజ్ ఏంటంటే ఫస్ట్ క్వశ్చన్ క్రియేట్ ఏ మీరు ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి, ఎందుకంటే ఎక్కువ క్వశ్చన్స్ ఏమి ఇవ్వట్లేదు, ఓన్లీ 3 క్వశ్చన్స్ ఇస్తున్నాను. సో మీరు ఇక్కడ రాస్తే బెటర్ అన్నమాట. మళ్ళీ మన వర్డ్ అటాచ్మెంట్ మీకు ఏదో అటాచ్మెంట్ ఇస్తే మీరు డౌన్లోడ్ చేసాడు ఇదంతా టఫ్, కొంచెం కష్టంగా ఉంటుంది. అదే మీరు ఇది అనుకోండి, ఒక పేపర్ మీద రాసుకుంటే మీకు ఈజీ ఉంటుందండి. Create a tuple with 5 numbers. అంటే మీ టపుల్ని ఒక 5 నెంబర్స్తో మీరు క్రియేట్ చేయండి. అంటే లైక్ 1 2 3 4 5. ఇప్పుడు ఇలా ఉందనుకోండి, ఈ టపులు 10 20 30 40 50 అని ఒక క్రియేట్ చేయండి. ఒక టపుల్ ఏదో టపుల్ ఏదో తీసుకొస్తుంది, పర్లేదు ప్రాబ్లం. సెకండ్ది ఏంటంటే ఆ టపుల్లోనే తీసుకున్న టపుల్లోనే ప్రింట్ సెకండ్ ఎలిమెంట్. అంటే ఏం చేస్తారు, ఆ 5 నెంబర్స్ తీసుకున్నారు కదా, అందులో సెకండ్ ఎలిమెంట్ ఏంటో ప్రింట్ చేయాలండి. క్వశ్చన్ 3 థర్డ్ క్వశ్చన్ ఏంటంటే మీరు ట్రై చేయండి, ట్రై టు చేంజ్ మీరు టపుల్ క్రియేట్ చేస్తారు కదా, అక్కడ వాల్యూస్ని చేంజ్ చేయడానికి ట్రై చేయండి. మీకు ఒక ఎర్రర్ వస్తుంది, ఎర్రర్ అయితే అబ్జర్వ్ చేయండి. లైక్ మీకు చెప్పాను కదా, చెప్తాను. స్టూడెంట్ ఆఫ్ 0 = సత్య కాకుండా మీరు గోపాల్ ఏదో చేసుకోండి, నా పేరు నేను చేస్తాను. ఓకే, ఇలా టైప్ చేస్తే మీకు ఎర్రర్ వస్తుంది కదా, ఎర్రర్ అయితే అబ్జర్వ్ చేయండి. చూడండి, మీకోసం నేను రన్ చేసి చూపిస్తున్నాను. టైప్ ఎర్రర్ వచ్చింది, అంటే టపుల్ ఆబ్జెక్ట్ అనేది డస్ నాట్ సపోర్ట్ ఐటమ్ అసైన్మెంట్. అంటే ఐటమ్ అసైన్మెంట్ అంటే ఏంటి, చేంజ్ చేయడం అనమాట. అంటే టపుల్ అనేది మన వాల్యూస్ అనేది ఇచ్చిన తర్వాత దాన్ని మనం చేంజ్ చేయట్లేము అనేది ఎర్రర్ వస్తుందండి. ఈ ఎర్రర్ అయితే ఒకసారి అబ్జర్వ్ చేయండి. మీరు మీకేం ఎర్రర్ వస్తుందో చెప్పండి నాకు కామెంట్లో. ఓకే, దట్స్ ఇట్ గైస్ ఫర్ టుడే క్లాస్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం పైథాన్ టపుల్స్ గురించి నేర్చుకున్నాం కదా. టపుల్లో వాల్యూస్ చేంజ్ చేయలేమని గుర్తుంచుకోండి. మీకు డౌట్స్ ఉంటే కామెంట్లో చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ గైస్.